రైతాంగానికి డిసెంబర్ 9వ తారీఖు నాడే రుణమాఫీ చేస్తానని రైతులకు మాట ఇచ్చి మాట తప్పిదం చేసి రైతులకు మోసం చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది. ఆనాడు 40,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పేసి రైతాంగానికి మాట ఇచ్చిన ప్రకారంగా క్యాబినెట్లో 31,000 ఇస్తామని చెప్పేసి బడ్జెట్లో 26,000 కోట్ల రూపాయలు పెట్టడం, మళ్ళీ శాంక్షన్ ఇచ్చినటువంటి మొదటి విడత, రెండో విడత, మూడో విడత కలిసి 17,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 17,000 కోట్ల రూపాయలలో కూడా మొన్న మంత్రి గారు చెప్తా ఉన్నారు 7,000 కోట్ల రూపాయల వరకే మేము రుణమాఫీ డబ్బు చెల్లించాం, ఇంకా 10,000 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ దగాకోరు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి యొక్క వాగ్దానాలతోటి ఏ ఒక్క వాగ్దానం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇవాళ అందుకనే నిరసనగా రైతాంగం కోసం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఇచ్చినటువంటి ప్రకారంగా ఎప్పుడైనా కానీ ప్రతి రైతుకు ఇవ్వడం జరిగింది. మరి ఈనాడు బీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం నిరసనలు తెలుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా 6 వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వం